అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో యాక్చువల్లీ ఈరోజు అయితే ఈ వ్లాగ్లో టీతో స్టార్ట్ చేసి బిర్యానీతో ఎండ్ చేశానని చెప్పాను కదా. సో ఏంటా అనుకుంటున్నారా, వీకెండ్ అండి. సో చక్కగా ఈరోజు ఎందుకో నాకు టీ తాగాలన్న క్రేవింగ్ అనిపించింది. సో ఫస్ట్ అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో మొన్న శివరాత్రి అప్పుడు ఫ్లవర్స్ తీసుకొచ్చాను, కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అమ్మవారికి రోజు ఒక 2 ఫ్లవర్స్ అలా పెడుతున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఈరోజు టీ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి గిన్నె పెద్దగా ఉంది కానీ కాఫీ అయితే టీ అయితే కొన్నే ఉన్నాయి. సో చూడ్డానికి అట్లా అనిపిస్తుంది. సో ఇంకా ఒక మంచి టీ అయితే చేసుకొని టీ అయితే తాగుతున్నాను. ఇంకా టీ తాగేటప్పుడు కొంచెం ఐరాతో అయితే ఆడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను టీ తాగేటప్పుడు ఈ టీ అనే కాదు, ఏమైనా వాటర్ కానీ ఇలా కప్పులో ఏదైనా తాగేటప్పుడు తను కూడా తనకు కావాలి అన్నట్టు అడుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం హాట్ వాటర్ లాంటివి అయితే తనకి కప్పులో ఇస్తాను. టీ కాఫీ అయితే తనకి సిప్ చేయడానికి కూడా ఇవ్వను. అండ్ సరే అని చెప్పేసి నార్మల్ ఒక కప్ అయితే తీసుకొచ్చి తనకి ఇచ్చాను, నా ఎంటీ కప్పు. సో దాన్ని ఆడతా బై మిస్టేక్ నా వల్లనే ఆ కప్ అయితే పగిలిపోయింది. సో పగిలిపోయినాక ఇంకా ఏంటి, ఆ పీసెస్ గుచ్చుకుంటాయి కదా, గుచ్చుకుంటాయి అని చెప్పేసి వ్యాక్యూమ్ చేద్దామని చెప్పేసి నేను వ్యాక్యూమ్ చేస్తుంటే తను కూడా నేను చెయ్యాలి అన్నట్టు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, నాకు చాలా ఫన్నీ అనిపించింది. సో అంటే ప్రతి ఒక్కటి చూసి నేర్చుకుంటుంది అన్న ఒక మంచిగా అయితే అనిపించింది. ఒకసారి ఈ వీడియో అయితే కూడా ఈ క్లిప్ అయితే చూడండి. అలాగే నేను షార్ట్స్లో ఒక సాంగ్ కూడా కాదు, జస్ట్ ఒక డైలాగు, ఆడపిల్ల అంటారు అని చెప్పేసి అదైతే చాలా ఫన్నీ అనిపించింది, అది కూడా యాడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా షార్ట్స్లో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టీ తాగినాక కొంచెం సేపు ఐరాతో అలా ఆడుకొని ఇప్పుడైతే ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలి అని చెప్పేసి నైటే నేను చికెన్ అంతా కూడా వాష్ చేసేసి మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను. బట్ నేను మ్యారినేట్ చేసినప్పుడు మీకు చూస్తుంటే ఏంటి జ్యూసీలా లేదు అనిపిస్తుంది కదా. ఎస్, నేనైతే కర్డ్ అయితే యాడ్ చేయలేదు. కర్డ్ యాడ్ చేస్తే ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం వాటర్ లాగా అలా ఫామ్ అవుతుందని చెప్పేసి ఒకసారి అయితే ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ఎప్పుడైతే బిర్యానీ దానిలో పెట్టున్నానో ఒక 10 minutes ముందు అయితే పెరుగు వేసి కలిపాను. సో కొంచెం జ్యూసీగా ఫామ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను రైస్ అయితే వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవాలి కదా, దానికోసం ఇక్కడ ఒకేసారి కంటైనర్స్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, వాటివి ఒకేసారి కంటైనర్స్ అయితే తెచ్చి పెట్టేశాను. ప్రతిసారి కబోర్డ్ ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి మనకి 6 ఎన్నో పీసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే ఒకేసారి తెచ్చి పెట్టేసి ఇప్పుడైతే ఇంకా నేను వాటర్ అనేది రెడీ చేస్తున్నాను. సో ఈ వాటర్ అనేది మనము బాగా మరగబెట్టాలి. లైక్ మనకి బాగా పొంగుతూ ఉంటుంది కదా, అప్పుడే మనం రైస్ అనేది యాడ్ చేస్తాం కదా. సో ఈసారి అయితే నాకు బిర్యానీ అనేది చాలా మంచిగా అనిపించింది. ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా వచ్చింది, అంత బాగా వచ్చింది. సో ఒక సైడ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను, బిర్యానీ చేయడానికి అని రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకొక వైపు మా పాపనైతే ఆడిస్తున్నాను. సో అంటే ఏంటి ఏమైంది మధ్యలో సడన్గా ఇలాగా చేస్తుంది అనుకుంటారు కదా, ఎందుకంటే బేబీ కనిపించట్లేదు కదా, అలా అనుకుంటారని చెప్తున్నాను. అలాగే ఇక్కడ నేనైతే ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను గార్లిక్ పేస్ట్ అనేది. ఆల్రెడీ నా దగ్గర ఇంతకుముందు నేను ఎప్పుడు ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపి వేసి పెట్టుకునేదాన్ని ఫ్రిడ్జ్లో. సో మా మమ్మీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా వద్దు, 2 విడివిడిగా వేసి పెట్టుకుంటే నీకు ఈజీగా ఉంటుంది అని చెప్పారు. అందుకని చెప్పేసి సో గార్లిక్ అయితే అప్పటికప్పుడు దంచేసుకో, సో జింజర్ అయితే ఇలా పేస్ట్ చేసి పెట్టేస్తానంటే ఓకే అనుకున్నా. ఇక్కడైతే ఇంకా నేను గార్లిక్ దంచేస్తూ ఉన్నాను. సో యాక్చువల్లీ మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కూడా గార్లిక్ అప్పటికప్పుడు దంచేస్తే బాగుంటుంది కదా. సో నాకైతే జింజర్ వరకు మాత్రం ఫ్రిడ్జ్లో పెడితే ఓకే అనిపించింది. బట్ గార్లిక్ ఫ్రిడ్జ్లో పెడితే మనం పెట్టిన కంటైనరు అలాగే ఫ్రిడ్జ్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడానికి ఈ మధ్య ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు బిర్యానీ స్పెషల్ ఏంటంటే నేను ఎప్పుడు కొంచెం ఇలా పొడుగ్గా ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో చేస్తాను. బిర్యానీకి సపరేట్ గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో చేస్తాను.
ఈసారి ఏంటంటే నేను కొంచెం వెడల్పు దాంట్లో చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అండ్ దమ్ కూడా సూపర్గా అయింది. అండ్ ఫ్లేవర్స్ ఎస్పెషల్లీ నెయ్యి ఫ్లేవర్ అయితే అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంది. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా బిర్యానీ స్పైసెస్ కానీ, ఇప్పుడు ఆయిల్ ఇలా కంటైనర్ ఉంది కదా, ఇవి మ్యాక్సిమం ఎప్పటికప్పటికి నేను క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. లేదు అంటే మొత్తం కౌంటర్ టాప్ అంతా మెస్సీగా ఉంటుంది. సో నాకు అసలు ఆ కౌంటర్ టాప్ అలా మెస్సీగా ఉంటే నాకు ఆ వంట చేసినా కూడా నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించదు. సో మ్యాక్సిమం అయితే నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను, ఈవెన్ వంట చేసేటప్పుడు చేసినాక కూడా. సో ఇప్పుడు ఇంకా రైస్ అవ్వడానికి టైం పట్టింది కదా, ఈలోపు అయితే ఈ బిర్యానీ ఆ పీసెస్ ఉంటాయి కదా, చికెన్ పీసెస్ అయితే నేను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. నేను వెడల్పుగా తీసుకోవడానికి కూడా కారణం అదే, పీస్ అనేది ఒక్కొక్కసారి సరిగా ఉడకదు కదా, అందుకని చెప్పేసి ఇలా వెడల్పు దాంట్లో తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుంది. అలాగే మనం ఏదైతే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసింది ఎందుకు ఆ మసాలా అనేది బాగా పట్టడానికి కదా, సో ఆ మసాలా కూడా గ్రేవీ లాగా అలా బాగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఇలా వెడల్పు గిన్నె అయితే తీసుకున్నాను. సో ఇంకా లాస్ట్లో మనకి ఈ పీసెస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసినాక ఏదైతే గిన్నెలో మిక్స్ చేశానో దానిలో కొంచెం అయితే వాటర్ వేసేసి ఈ రైస్లో అయితే మిక్స్ చేసేసాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి వాటర్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా రైస్ అనేది వేసేసుకోవాలి. అండ్ రైస్ అనేది లైక్ శుద్ధలాగా ఇలా అవ్వకుండా ఉండడానికి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే లైక్ మెతుకు అనేది అంటుకోకుండా నీట్గా ఉంటుంది. మనం పులిహోరలోకి ఇలా ఫ్రైడ్ రైస్లోకి ఇలా రైస్ అనేది సపరేట్గా వండుకున్నప్పుడు మనం అలానే చేస్తాం కదా, సో సేమ్ థింగ్ దీనికి కూడా నేను ఫాలో అయ్యాను. సో ఇక్కడైతే ఇంకా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ నేను చికెన్ పీసెస్ అనేవి స్ప్రెడ్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే ఇంకా నేను రైస్ అనేది లేయర్స్ లాగా వేయడమే. సో రైస్ వేసేటప్పుడు అంటే మనం ఎన్ని లేయర్స్ వేసుకున్నామో దాన్ని బట్టి, సో ఒక్కొక్క లేయర్కి మధ్యలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి, అలాగే మీరు ఏదన్నా కలర్ వాటర్ అలా యూస్ చేసుకుంటే కలర్ వాటర్, అలాగే మనకి కొత్తిమీర పుదీనా ఈ పీసెస్ ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకుంటాము, సో అవైతే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మర్చిపోయి ఇంకా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఓన్లీ జీడిపప్పే, డ్రై ఫ్రూట్స్ అంటే మళ్ళీ బాదం ఇవన్నీ వేస్తామేమో, సో అవన్నీ కాదు, ఓన్లీ జీడిపప్పు ఇవైతే మంచిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇటువైపు నేను ఇంకా బిర్యానీ రెడీ చేస్తుంటే, సో నాకెందుకో ఈరోజు బిర్యానీతో పాటు గ్రేవీ కూడా మంచిగా ఉంటే బాగుండిద్ది, మంచిగా తినాలి అనిపించింది. అందుకని చెప్పేసి మా వారిని అయితే అడిగాను, ఈరోజు ఒకసారి మీరు బిర్యానీ గ్రేవీ చేయండి అంటే ఓకే చేస్తాను అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. సో ఇంక ఈ రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే రైతా అనేది ఏమీ మిక్స్ చేసుకోలేదు. సో అలా చక్కగా బిర్యానీ వండుకుంటూ ఇంకో సైడ్ పాపని చూసుకుంటూ మంచిగా అయితే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ లేయర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక మనం ఒకసారి ఇంకా నేనైతే ఇక్కడ ఫాయిల్ యూస్ చేశాను. చాలామంది ఏంటంటే టిష్యూ పేపర్స్ ఇలా కూడా పెట్టుకుంటారు, బట్ నేనైతే ఫాయిల్ యూస్ చేశాను. సో ఫాయిల్ క్లోజ్ చేసే ముందు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, నేను మింట్ అయితే యాడ్ చేయలేదు, అండ్ ఇలా కొంచెం కలర్ వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇంకొకటి అస్సలు స్కిప్ చేయకుండా నెయ్యినైతే చాలా వేసేసాను. సో అందుకనే ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి అయితే ఫాయిల్ క్లోజ్ చేసుకొని ఎగ్ సైడ్ నుంచి మొత్తం ఆవిరి అనేది పోకుండా మొత్తం ఆ ఫాయిల్ అనేది గట్టిగా పెట్టేసుకోవాలి. లైక్ అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ అనేవి ఏం లేకుండా జస్ట్ ఫాయిల్ని మనం ఎలా ఫోల్డ్ చేసినా జస్ట్ ఫోల్డ్ అయిపోతుంది కదా. ఇంకా అలా అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను. సో లంచ్ ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా, ఇంకా అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా మనం కదిలించే పని ఏం లేదు. సో డిష్ వాషర్ అయితే ఖాళీ చేయాలి, తర్వాత గిన్నెలు అయితే కడగాలి, అలాగే ఇల్లు చిమ్మాలి. ఈలోపు మా పాప అయితే లేచి వచ్చింది, తన్ని కొంచెం సేపు ఆడించాలి. సో ఇదేంటంటే మనకి మీకు హై చైర్ తెలుసు కదా బేబీది, సో దానికి క్లిప్స్ ఉంటాయి, దాన్ని మనం ఎక్కడైనా లైక్ హై చైర్స్ మీద పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్ ఇలా ఉంటాయి కదా, ఇలా సోఫాస్లో ఎక్కడైనా సరే డైనింగ్ టేబుల్ చైర్స్కి ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నార్మల్ డైనింగ్ టేబుల్కి మాకు లైక్ ఒక టేబుల్లా వచ్చింది,
లైక్ జస్ట్ కూర్చోడానికి చైర్స్ కాకుండా ఒక సైడ్ టేబుల్లా వచ్చింది. ఇంకా దాని మీద అయితే పెట్టేసి దాన్ని ఒక ట్రైన్ లాగా అలా ఆడిస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను తను కొంచెం సేపు అలా ఆడించి. ఇంకా గిన్నెలు మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి ఇల్లు కూడా నీట్గా అంటే చిట్టి క్లీన్ చేస్తుంది. బట్ చిట్టి క్లీన్ చేయడం మొత్తం అదొక టైం పట్టిద్ది కదా. ఇప్పుడు మళ్ళీ తడవుతుంది మాప్ పెడితే అన్నట్టు జస్ట్ పైన అయితే అలాగా కిచెన్ వరకు మాత్రం క్లీన్ చేసేసాను. ఇంకా ఈ క్లీనింగ్స్ ఈ పనులన్నీ అయిపోయేసరికి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ అయితే ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాం. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి, మంచిగా వచ్చిందా లేకపోతే ఎలా, కొంచెం టెన్షన్గా అనిపిస్తూ ఉంది. సో అందుకే ఫాస్ట్గా అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్కి ఓపెన్ చేసి అయితే చూసేసాను. చాలా బాగుంది. అసలు ఓపెన్ చేయగానే కూడా నాకు అమ్మో ఇలా వచ్చింది ఏంటి, ఫస్ట్ అయితే నోట్లో వేసేసుకుందాం అనుకున్నా, కానీ వీడియో తీయాలి అని చెప్పేసి అందుకే చూసారా ఇక్కడ స్మెల్ చేస్తున్నా ఏమైనా మాడిపోయిందా ఏంటా అని చెప్పేసి. సో చాలా ఫాస్ట్గా హడావిడిగా ఓపెన్ చేసేసాను. టేస్ట్ చేసేయాలి వెంటనే, అంటే ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి, ఆల్టర్నేట్ మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసినాక బాగా అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని అవి తినే కన్నా ముందు ఫస్ట్ హైలైట్స్ కోసం అలాగే ఇంకా థంబ్నెయిల్ కోసం ఇలా ఫోటోలు ఇవన్నీ అయితే కొన్ని తీసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం ఇంకా టేస్టింగ్ టైం, ఇంకా టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా సరే అని చెప్పేసి ఒకేసారి ఇంకా లంచ్ కూడా చేసాం. చెప్పాను కదా ఈరోజు లంచ్కి వచ్చేసి ఇంకా చికెన్ బిర్యానీ అలాగే గ్రేవీ, రైతా అయితే కలపలేదు. జస్ట్ మేము బిర్యానీలోకి ఎలాగో ఆనియన్ తింటాం కదా, సో దాన్నే ఇంకా కర్డ్లోకి వేసేసుకొని తిన్నాము. సో ఇది నా బిర్యానీ స్టోరీ. సరే ఇంకైతే మేము లేట్ చేయకుండా లంచ్ అయితే చేసేస్తాము. సో ఈలోపు మీరైతే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీరందరూ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.